మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం చూడని చరిత్ర ఇప్పుడు కనపడుతూ ఉంది. ఎందుకంటే చరిత్రలో ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ అనేది చూసాం, చదువుకున్నాం, మన బిడ్డలు కూడా చదువుకున్నారు. కానీ ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని చెప్పి ప్రపంచం అంతా భయపడే పరిస్థితి ఈ రోజు వచ్చింది. నిన్నటి నుంచి యుద్ధ మేఘాలు పశ్చిమాసియాలో కనపడుతూ ఉన్నాయి. దీంట్లో ఎక్స్పర్ట్ చాలా మంది అతి రేరుగా ఉంటారు ఇండియాలో. ఎందుకు ఈ పశ్చిమ దేశాల్లో ఒకప్పుడు స్నేహంగా ఉండి 1979లో ఇరాన్, అమెరికా ఈరోజు ఎందుకు శత్రు దేశాలు అయిపోయినాయి? దాని యొక్క పర్యవసానం ఏంటి అని సుమన్ టీవీ వీక్షకులు తెలియజేద్దాం అనుకున్నాం. ఎందుకనే ఇప్పుడే అందిన వార్త, ఇరాన్ చీఫ్ ఖమేనీ డెత్ అయ్యాడు. మరి ఇంకా ఏమి మారణహోమం జరగబోతుంది, ప్రపంచంలో మూడో వరల్డ్ వార్ రావడానికి అవకాశం ఉందా తెలుసుకోవడానికి గొప్ప వ్యక్తులు. ఎందుకంటే యువకులు, ఉత్సాహవంతులు, మన దేశం సంస్కృతి సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తి, స్వాతంత్ర సమరయోధులు కుటుంబానికి చెందిన వ్యక్తి, కన్నెగంటి హనుమంతు గారి మునిమనవుడు డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ కన్నెగంటి రమేష్ గారు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటంటే, దేశాలు బాగుండి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ కంట్రీగా 4th ప్లేస్లో ఇండియా ఉంది. సుస్థిరమైన ప్రభుత్వం దశాబ్దం పైన మోదీ గారి నాయకత్వంలో మనం చూస్తున్నాం. అజిత్ దోవల్ గారి యొక్క రక్షణలో మనం ఉన్నాం. అటువంటి దేశం భయపడే పరిస్థితి, ఎక్కడ జరిగినా మూలాలు మనకి కూడా అడ్డుకొని ఉన్నాయి. అందులో ఊహించిన విధంగా ఇజ్రాయెల్లో పర్యటనలో మోదీ గారు ఉన్నారు. ఈ సిచ్యువేషన్స్లో మీరు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్స్ కమిటీ చైర్మన్గా దాదాపు 15-16 రాష్ట్రాలు మీ సేవలు అందిస్తున్నారు. ఈ దేశానికి సేవలు అందించడం మీ అదృష్టం. చిన్న వయసులో భావించాలి. మీరు డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్లో చేశారు. అమెరికా అండ్ ఇజ్రాయెల్ చేశారు. తర్వాత అమెరికా, ఇజ్రాయెల్, ఇండియాకి సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. ఇప్పుడు ఈ రోజున కీలకమైన పొజిషన్లో ఉన్నారు. మన తెలుగు బిడ్డగా ఉండటం, ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వాళ్ళని ముచ్చమట్లు పట్టించిన కన్నెగంటి ముని మనవుడిగా మీకు పేరుంది. అటువంటిది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం ఏ విధంగా ఈ పరిణామాలను చూద్దామంటే, ముఖ్యంగా చందు గారు నమస్తే అండి. సుమన్ టీవీ ద్వారా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధము మూడో ప్రపంచ యుద్ధంగా దారితీసే పరిస్థితుల మధ్య ఈ రోజున మనము 1 మార్చ్ 2026న హైదరాబాద్లో మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్కి మీరు రావటం, సుమన్ టీవీ ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్కి జరుగుతున్న ఈ వార్ మీద ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనే దాని మీద విశ్లేషణ చేసి భారతదేశం యొక్క దశాదిశ ఎటుండాలి, మన భారతీయులు మరి పశ్చిమాసియా లేదా మిడిల్ ఈస్ట్ అంటారు, అమెరికా నుంచి చూసినప్పుడేమో అటువైపు నుంచి చూసినప్పుడు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అంటారు, భారతదేశం వైపు నుంచి చూసినప్పుడు పశ్చిమాసియా అంటాం మనం, వెస్ట్ ఏషియా అంటాం మనం. సో ఒక 22 కంట్రీస్, అరబ్ కంట్రీసు 22 కంట్రీస్ ఉన్నాయి. ఈ 22 కంట్రీస్లో ఉన్న భారతీయ పౌరుల్ని కాపాడుకుంటా వాళ్ళ యొక్క జీవన ఆధారం కోసం, జీవన భృతి కోసం అక్కడికి వెళ్ళారు. మరి ఈ యుద్ధంలో అక్కడ ఇరుక్కుపోకుండా అక్కడ ఉండి క్షేమంగా ఉండటం అనేది చాలా ప్రథమమైన అంశం మనకి. ముఖ్యంగా మీరు అన్నట్టుగా మీ క్వశ్చన్ వేశారు చందు గారు, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అమెరికా, ఇరాన్ ఒకప్పుడు ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు ఎనిమీస్గా ఎందుకు మారి ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా మన మాతృభాష తెలుగులో చెప్తున్నాను మీ ద్వారా సార్. 1979 మనం చాలా ఇంపార్టెంట్ ఇయర్, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇయర్లో షా ఆఫ్ ఇరాన్ కూలిపోయి, ఆ రెజ్యూమ్ మారిపోయి ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా ఏర్పడింది 1979లో. 1979లో అయతుల్లా ఖొమైనీకి సంబంధించిన మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 1989 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు అయతుల్లా ఖొమైనీ రాజ్యం చేశాడు. ఇవాళ మార్చి 1వ తారీఖు 2026 ఇవాళ లేడు ఆయన. ఇవాళ ఆయన అమెరికన్ సైన్యం చేత, ఇజ్రాయలీ సైన్యం చేత చంపబడ్డాడు అని వార్తలు వస్తున్నాయి. మన చంపబడ్డాడని వార్తలు వస్తున్నాయి. మరి దీనికి నేపథ్యం చూసినప్పుడు 1979 నుంచి ఇప్పుడు వరకు అమెరికా, ఇరాను, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. 1979కి ముందల మీరు చెప్పినట్టుగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఆర్ వెరీ గుడ్ థిక్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులుగా మెలిగిన వాళ్ళు. ఎందుకు వచ్చింది తేడా, ఎక్కడ వచ్చింది అనే దాని మీద మనం చూసినప్పుడు, అమెరికా యొక్క పౌరుల్ని 444 రోజులు ఇరాన్ దేశంలో, ఇరాన్లో ఉన్న అమెరికన్ ఎంబసీని ముట్టడి చేసి వాళ్ళని బందీలుగా తీసుకోవడం జరిగింది. దానికి వ్యతిరేకంగా అమెరికా 444 రోజులు ఇరాన్ని దండం పెట్టి మా అమెరికన్ పౌరులను విడిపించేసేయండి అని చాలా దౌత్యం జరపాల్సి వచ్చింది అమెరికా. ఏది అంత అగ్రదేశం. 1979 తర్వాత అమెరికన్ ఎంబసీని ఇరాన్లో చుట్టుముట్టి
ఇరాన్ని అమెరికా పౌరుల్ని మరి దగ్గర వాళ్ళని బందీలుగా పట్టుకొని 444 రోజులు బందీలుగా పెట్టారు ఇరానియన్స్. అంటే ఇది ఖమేనీ యొక్క ఆయన యొక్క గ్రూప్ యొక్క అఘాయిత్యం అని చెప్పాలి అప్పుడు సంగతి. అది అమెరికా దృష్టిలో పెట్టుకుంది, దాన్ని మర్చిపోవాలి. అమెరికా అది మనసులో పెట్టుకుంది, దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు మర్చిపోకుండా ఎప్పుడు దెబ్బతిద్దామా అని వెయిట్ చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, అమెరికా యొక్క పెట్, అమెరికా యొక్క ఏజెంట్, అమెరికా యొక్క అత్యంత మిత్రదేశము ఇజ్రాయిల్ మిడిల్ ఈస్ట్లో ఉండి ఆ 22 దేశాల్లో ముస్లిం కంట్రీస్లో జరుగుతున్న ఇంటెలిజెన్స్ మొత్తాన్ని అమెరికాకి టెక్నికల్ ఇంటెలిజెన్స్ ద్వారా, విజువల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఇమేజరీ ఇంటెలిజెన్స్ ద్వారా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా అమెరికాకి నిత్యం ద మోస్ట్ డిపెండబుల్ అలై ఆర్ ట్రస్ట్ ఆర్ ఫ్రెండ్గా ఇజ్రాయెల్ అవతరించింది. ఈ ప్రపంచంలోనే ఇజ్రాయెల్ అంత విశ్వాసమైన దేశం అది అమెరికాకి సంబంధించినంత వరకు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ వెరీ సింపుల్. అమెరికా కూడా ఇజ్రాయెల్కి బిగినింగ్ నుంచి ఫ్రెండ్షిప్ ఇవ్వాల. ఇజ్రాయెల్ ఏర్పడింది, మన సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పాలి, అది ఇజ్రాయెల్ ఎప్పుడు ఏర్పడింది? బ్రిటిష్ వాళ్ళ దాస్య శృంఖలాల నుంచి ఇజ్రాయెల్ 1948 మే 14న ఇండిపెండెన్స్ ప్రకటించుకుంది. భారతదేశానికి స్వతంత్రం ఎవరి నుంచి వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. 1947 15 ఆగస్టు మనకు స్వతంత్రం వస్తే 1948 మే 14న ఇజ్రాయెల్ బ్రిటిష్ నుంచి స్వతంత్రం పొంది ఇజ్రాయెల్ ప్యాలెస్తీనాగా ఏర్పడి, ప్యాలెస్టైనా వేరు, ఇజ్రాయెల్ వేరు, ఇజ్రాయెల్ ఒక స్టేట్గా ఏర్పడింది. దాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించడానికి టైం తీసుకుంది. ఇమ్మీడియట్గా ఇజ్రాయెల్ తనకు రాజ్యంగా ప్రకటించుకున్నప్పుడు 1948 మే 14న ఇమ్మీడియట్గా రికగ్నేషన్ ఇచ్చింది ఎవరంటే అమెరికా. అమెరికన్ ప్రెసిడెంట్ అయిన హ్యారీ ఎస్ ట్రూమన్ ఆయన యొక్క డైరీలో ఒక మాట రాసుకున్నాడు. ఏమనంటే, మా అమ్మగారు గర్భంలో నన్ను దేవుడు ఎందుకేశాడంటే ఇజ్రాయెల్కి స్వతంత్రం ఇచ్చి ఇజ్రాయెల్ని గుర్తించడానికి నన్ను ఈ భూమి మీదకి పంపించాడు అని అంత ఎమోషనల్గా ఆయన అధ్యక్షుని చేసింది. అందుకు నేను అసలు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే, ఈ యూదులు, జూయిష్ పీపుల్ అంటారు. ఇజ్రాయెల్ అనేది నేషనాలిటీ, వాళ్ళ యొక్క రేస్ ఏంటంటే జూయిష్ రేసు. మనది హిందూ మతం ఎట్లానో లేదా ఇస్లాం ఎట్లానో యూదు మతం వెరీ పవర్ఫుల్ జూయిష్ పీపుల్ యూదులు. ఆ యూదులు ఆల్బర్ట్ ఐన్స్టీన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, మార్క్ జుకర్బెర్గ్ వీళ్ళందరూ యూదులే. జీసస్ క్రైస్ట్ వాజ్ ఎ జూ. ఆయన ఒక యూదుడిగా పుట్టి ఆయన్ని సిలువేసిన తర్వాత ఆయన నమ్మిన వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సో అమెరికాకి ఇజ్రాయెల్కి ఆ విధంగా అంత క్లోజ్ అవడానికి కారణం ఏంటంటే ఆ జూడో క్రిస్టియన్ వాల్యూస్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 22 ముస్లిం కంట్రీస్ని ఇంటెలిజెన్స్ని గమనించి అమెరికాకి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ఇచ్చి సపోర్ట్ చేయటంలో జూయిష్ పీపుల్ ఆర్ ఇజ్రాయలీ స్టేటు తన్ను ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. 2. 3, 1962లో అదే మధ్యప్రాచ్యంలో, అదే మిడిల్ ఈస్ట్లో 1967 6 డే వార్ జరిగింది. ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న లెబనాన్కి, సిరియాకి, జోర్డాన్కి, ఈజిప్ట్కి. అందుట్లో ఇజ్రాయెల్ విజయం సాధించినప్పుడు అమెరికాకి పూర్తి నమ్మకం వచ్చేసింది. ఏమని? ఇజ్రాయెల్ ఒక్కడ చాలు మనకి, ఆ 22 ముస్లిం కంట్రీస్ని అర్థం చేసుకొని వాళ్ళ ఇంటెలిజెన్స్ని మనకి పంపించడానికి అమెరికన్ బేసెస్ని కూడా ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న 22 కంట్రీస్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ని కాపాడటానికి అమెరికా తరపున ఇజ్రాయెల్ ఉంది అనేది వచ్చింది. ఒకటి సార్, రమేష్ గారు మీరు చెప్తుంది కరెక్టే. ప్రపంచంలోనే అతి చిన్న దేశం, అటువంటి ఇజ్రాయెల్ ఇంత పవర్ఫుల్గా ప్రతి ఇంటికి ఒక సైనికుడు ఉంటాడు, ప్రతి ఫ్యామిలీలో ఒకరిని సైన్యంలో చేర్చాల్సిందే. ఇంత స్ట్రాంగ్, ఇంత బంకర్లు పెట్టుకోవడం కావచ్చు, చుట్టూ ఉన్న మీరు 20 అతి ప్రమాదకరమైన ముస్లిం దేశాలలో మధ్యలో ఉండి ఈరోజు భయపడకుండా రూల్ చేస్తుందంటే రియల్లీ గ్రేటే కదా. 100% ఇజ్రాయెల్కి టెక్నాలజికల్ పవరు, మిలిటరీ పవరు, అగ్రికల్చర్ పవరు. నేను ఇజ్రాయెల్లో 3 సంవత్సరాలు ఉండి ఇజ్రాయెల్లో ఉండటమే కాకుండా తిరిగి వచ్చిన ఏరియా ప్యాలెస్తీనాలో కూడా వెళ్ళి, జోర్డాన్ కూడా వెళ్ళి, గాజా బోర్డర్ చూసి ఇటు ప్యాలెస్తీన్ల యొక్క సమస్యలు అర్థం చేసుకున్నాను, ఇటు ఇజ్రాయెల్ యొక్క సమస్యలు అర్థం చేసుకున్నాను. మనకి భారతదేశం తరపున నిజంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఇంపార్టెంటే, ప్యాలెస్టైనా కూడా ఇంపార్టెంటే. మనకి ప్యాలెస్తైనాని మనం ఎప్పుడు తక్కువ చేయకూడదు, అట్లా అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ని ఎప్పుడు తక్కువ చేయకూడదు. ఎవరి ప్లస్ పాయింట్లు ఆడుకున్నాయి, ఎవరి మైనస్ పాయింట్లు ఆడుకున్నాయి. అంటే నిక్కచ్చిగా నిజంగా మాట్లాడాలంటే ఇజ్రాయెల్ ఎంత ఇంపార్టెంటో భారతదేశానికి ముస్లిం కంట్రీస్ కూడా అంతే ఇంపార్టెంట్. మనము ఒక మధ్య మార్గంలో వెళ్ళాలి. ఎందుకంటే మనము 2 మతాలను కలపాలే కానీ 2 మతాలను విడగొడటానికి భారతదేశం లేదు. ఈ లౌకిక సెక్యులర్ స్టాండ్స్ మట్టికి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే వీ బ్రేక్ బ్యారియర్స్, బిల్డ్ బ్రిడ్జెస్. అంటే అవరోధాలను తొలగించి ఇద్దరి మధ్య, 2 సంఘాల మధ్య, 2 దేశాల మధ్య, 2 నాగరికతల మధ్య
వారధిగా భారతదేశం ఉన్నందుకే భారతదేశానికి ఎంత గొప్ప పేరు ఉంది ప్రపంచంలో. దాన్ని ఎప్పటికీ మనం విస్మరించకూడదు. డెఫినెట్గా రమేష్ గారు మీరు చెప్తున్న దాంట్లో ఒకటి, ఒక సెక్యూరిటీ ఇప్పుడు ఈ దేశాన్ని రక్షిస్తుంది ఏకైక వ్యక్తులు మోదీ గారు వెనక ఉండే ఇద్దరు వ్యక్తులు అందరూ తెలిసింది. తెర వెనక ఉండే అన్సంగిరు అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అదేవిధంగా 2 జయశంకర్ గారు. ఇవి వెరీ పవర్ఫుల్ పర్సన్స్. ఈ ప్రపంచంలో ఇటువంటి వ్యక్తి ఎక్కడ ఉండదు. ఎందుకంటే మనం దురంధర్ సినిమాలో కూడా చూసాం. అప్పట్లో ఆ రోజు పరిణామాలు ఈ రోజు పరిణామాలు ఏంటి, మన సెక్యూరిటీ వ్యవస్థ ఎలా ఉందనేది. వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ బట్టి ఈ దశాబ్దంలో మన దేశంపై శత్రు దేశాలు దాడి చేయాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి అజిత్ దోవల్ గారి దగ్గర మీరు పనిచేస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడున్న దేశానికి పక్కా దేశం మన వైపు చూడాలంటే భయపడే పరిస్థితిలో మనం యాక్చువల్గా భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరన్నట్టు అటు పలస్తీనా ముఖ్యమే, మనకి ఇజ్రాయెల్ ముఖ్యమే. ఈ యొక్క థర్డ్ వరల్డ్ వార్ రావడం అనేది అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు ఎలా చూస్తున్నారు? ఈ స్ట్రాటజీ దోవల్ గారు ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? అజిత్ దోవల్ గారు స్ట్రాటజీ, నేను ఆయన దగ్గర పనిచేయడం జరిగింది కాబట్టి ఆయన కింద నేను అసోసియేట్గా రీసెర్చ్ అసోసియేట్ ఆన్ కౌంటర్ టెర్రరిజము సెక్యూరిటీ మ్యాటర్స్లో పనిచేసిన ఏకైక తెలుగువాడిగా, అంటే ఏది పిహెచ్డి డిగ్రీతో, తెలుగు వాళ్ళగా గర్వపడాలి. పిహెచ్డి డిగ్రీతో ఢిల్లీ జేఎన్యూలో పిహెచ్డి అయిన తర్వాత అమెరికన్ స్టడీస్లో నేను ఇజ్రాయెల్ వెళ్ళొచ్చిన తర్వాత సార్ దగ్గర రీసెర్చ్ అసోసియేట్గా పనిచేసి మరి అనుభవం సంపాదించి భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి, 11,098 కిలోమీటర్ల కోస్తా తెర ఉంది భారతదేశానికి. చందు గారు, సుమన్ టీవీ ద్వారా నేను మన ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, భారతదేశానికి 15,000 కిలోమీటర్లు భౌగోళిక సరిహద్దు ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా భూటాన్, ఇండియా మయన్మార్, ఇండియా నేపాల్, ప్లస్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో, ప్లస్ మనకి వాటర్ బోర్డర్ శ్రీలంకతో ఉంది. ఇది భారతదేశ భౌగోళిక స్వరూపం మనకు తెలియాలి. ఎందుకంటే మన ఇల్లు ఎన్ని గజాల్లో ఉందో మనకు తెలుసు, మనకి ఎన్ని ఎకరాల పొలం ఉందో తెలుసు. మరి మన భారతదేశానికి ఎన్ని వేల కిలోమీటర్ల బౌండరీ ఉందో తెలియాలి కదా. కరెక్టే. దీంతో పాటు మన దేశ విస్తీర్ణం కూడా తెలుసుకోవాల్సిన 11,098 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతము భారతదేశానికి ఉంది. గుజరాత్తో స్టార్ట్ అయ్యి పశ్చిమాన గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఈ నెక్లెస్ను ఊహించుకోండి. భారతదేశం మ్యాప్లో చూడండి. ఆ సేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాపాడుకుంటా, ఈ సువిశాల 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని కాపాడుకుంటా, 9 కోస్తా రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు. చందు గారు, ఏది వాటర్ బాడీ ఉన్నది, ఏది అండమాన్ నికోబార్ ఐలాండ్ని కాపాడుకోవాలి. చైనాను కొట్టాలంటే మనము చాలా ఇంపార్టెంట్, అండమాన్ నికోబార్ ఐలాండ్ని కాపాడుకోవాలి, దామన్ దియ్యూని కాపాడుకోవాలి, మరి పాండిచ్చేరిని కాపాడుకోవాలి, పుదుచ్చేరి, తర్వాత లక్షద్వీప్ని కాపాడుకోవాలి. యూనిట్ టెరిటరీస్ 4 యూనిట్ టెరిటరీస్, 9 కోస్తా రాష్ట్రాలు కాపాడుకుంటే మీరు 32,87,263 చదరపు కిలోమీటర్లు. అబ్సల్యూట్లీ అది విస్తీర్ణం చెప్పారు మీరు, నేనేం బోర్డర్ చెప్పాను. సో చందు గారు చెప్పిన 32 లక్షల కిలోమీటర్ల చదరపు విస్తీర్ణం భారతదేశం యొక్క వైశాల్యము, నేను చెప్పిన 15,000 కిలోమీటర్ల భౌగోళిక సరిహద్దు ఇండియాస్ బోర్డర్, ప్లస్ 11,098 కిలోమీటర్ల కోస్టల్ సరిహద్దు. వీటితో పాటుగా అజిత్ దోవల్ సార్ ముఖ్యంగా మాకు నేర్పించింది ఏంటంటే, ఆయన మాకు చెప్పింది ఏంటంటే, ఒక 5 ఇంపార్టెంట్ స్పేసెస్ని భారతదేశం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడే యుద్ధం నుంచి కానీ వేరే శత్రు దేశాలు మన మీద దాడి చేసినా కానీ మనము శాంతి సమయంలోనే, డాక్టర్ రమేష్, వీ హ్యావ్ టు ప్రిపేర్ ద బెస్ట్ టైం టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ ఎట్ ఎ పీస్ టైమ్ అని చెప్పారు సార్ మాకు. అంటే ఇంకోటి కూడా చెప్పారు దోవల్ సార్. అజిత్ దోవల్ సార్ టోల్డ్ us, and also he believes there is no decision is right or wrong. You have to make the decision right or wrong with your will, with your intent, with your content, with your character, given the context. సందర్భాన్ని బట్టి, మనకున్న మనస్సాక్షిని బట్టి, మనకున్న తెలివితేటలను బట్టి, మనకున్న ధైర్య సాహసాలను బట్టి తీసుకున్న నిర్ణయాన్ని నిజం చేయాలి కానీ, కరెక్ట్ చేయాలి కానీ, తప్పుడు నిర్ణయము కరెక్ట్ నిర్ణయం అని 2 నిర్ణయాలు ఉండవు. నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత నీ మీదే ఉన్నది. చాలా బాగా చెప్పారు రమేష్ గారు. చాలా అదృష్టం, ఎందుకంటే ఒక తెలుగువాడిగా, ఒక తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తిగా ఆయన దగ్గర పనిచేసి ఉన్నారు. సరే, ఈ సిచ్యువేషన్స్లో ఈ అత్యంత క్రూరమైన వ్యక్తిగా అమెరికా భావించే ఖమేనీ డెత్ అయిపోయాడు ఫ్యామిలీతో సహా. ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళు చాలా మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు. ఆయన సానుభూతి పనులు కూడా ఉంటారు. ఈయన వారసుడుగా ముస్తఫా అనే ఒక అతి ప్రమాదకరమైన వ్యక్తి ఈ బాధ్యతలు తీసుకుంటారు. దీన్ని ఎలా చూడాలి? అయతుల్లా ఖొమైనీ శకము 1989లో స్టార్ట్ అయితే, అంటే 79లో పరోక్షంగా ఉంది ఇరాన్లో, 89 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏకఛత్రాధిపత్యం 1989 నుంచి సుప్రీం లీడర్గా, అంటే వాళ్ళకి ఒక 35 ఏళ్ళు అనుకుందాం. ఈ 35-36 ఏళ్లలో ఆయన ఒక సుప్రీం లీడర్గా ఎదిగాడు. 86 ఏళ్ల వయసులో నిన్న
మరి ఈ అమెరికా ఇజ్రాయెల్ యొక్క బాంబు దాడిలో మరణించడం జరిగిందని మనకి వార్తల ద్వారా తెలుస్తుంది. ఇరాన్ కూడా కన్ఫర్మ్ చేసింది. సో ఇది చాలా పెద్ద విషయము. ఇరాన్ కాముగా ఉండదు. ఇరాన్ తప్పనిసరిగా రీటాలియేటరీ స్ట్రైక్స్, ప్రతీకార దాడులు ఇరాను అమెరికన్ మిలిటరీ బేసెస్ ఖతార్లో ఉన్నాయి, యుఏఈలో ఉన్నాయి, బహ్రెయిన్లో ఉన్నాయి, కువైట్లో ఉన్నాయి. ఎక్కడ అమెరికన్ బేసెస్ ఉన్నా ఆ అమెరికన్ బేసెస్ని అన్నిటికీ మించి జిబూతి అని అక్కడ ఈ రెడ్ సీ పక్కన ఒక స్థావరం ఉంటుంది, ఎర్ర సముద్రం పక్కన. ఆ జిబూతిని వాణిజ్య కార్యకలాపాలన్నీ అక్కడ ఉంటాయి. దాన్ని కూడా కొట్టే అవకాశం ఇరాన్ వైపు నుంచి ఉంది. అన్నిటికీ మించి చందు గారు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి అని ఉంది. ఇరాన్కి ఎక్కువ హోల్డ్ ఉంది ఈ హర్ముజ్ జలసంధి మీద. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అంటారు, జీసీసీ కంట్రీస్ అంటారు. ఇరాన్ ఈజ్ నాట్ అన్ అరబ్ కంట్రీ. మిగతా కంట్రీస్ అన్నీ అరబ్ ముస్లిం కంట్రీస్. ఇరాను అరబ్ కంట్రీ కాదు, ముస్లిం షియా కంట్రీ. ఇది షియాలకి ముస్లిమ్స్కి పడదు. అంటే షియా ముస్లిమ్స్కి సున్నీ ముస్లిమ్స్కి పడదు. సున్నీ ముస్లిమ్స్కి లీడర్ ఎవరు? ఈజిప్టు, సౌదీ అరేబియా. షియా ముస్లిమ్స్కి లీడర్ ఎవరు? ఇరాన్. ఇరాన్కి సౌదీకి పడదు. ఇరాన్కి ఈజిప్ట్కి అంతంత మాత్రం రిలేషను. ఆ ముస్లిమ్స్ మధ్య ఐకమత్యం లేకపోవటం అమెరికా గ్రహించి దాన్ని వాడుకుంది, ఒక ఫ్యాక్టర్ని. ఇంకోటి, ఇప్పుడు అయతుల్లా ఖొమైనీ చనిపోయారు కదా, చంపబడ్డాడు కదా, దానికి ప్రతీకారంగా ఇరాన్ కాముగా ఉంటుందా? ఉండదు. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధిని మూసేసింది అనుకోండి, అక్కడ ఉన్న షిప్పుల్ని చమురు, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అక్కడి నుంచి ఆపేసింది అనుకోండి. భారతదేశం కాదు సార్, భారతదేశంతో పాటు సౌత్ కొరియా, జపాను, అన్నిటికీ మించి అమెరికా వరకు ఉంటుంది. ఇండోనేషియా, మలేషియా, ఆసియాన్ కంట్రీస్ అంటారు, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఈ కంట్రీస్ మీద కూడా ఉంటుంది. వీటన్నిటికి మించి చెప్పేది ఏంటంటే, ఈ ఆయిల్ రాకపోవటం మూలాన భారతదేశం కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ 6 ఉన్నాయండి. ఆ 6 కంట్రీస్ నుంచి భారతదేశానికి ఆయిల్ వచ్చింది. భారతదేశంతో పాటు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన అన్ని దేశాలకు ఆయిల్ వెళ్ళింది. ఆ 6 కంట్రీస్ ఏంటి? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఉన్న 6 కంట్రీస్. సౌదీ అరేబియా నెంబర్ 1, ఇది సున్నీ ముస్లిం కంట్రీ. సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్, అబుదాబి, దుబాయ్ని యుఏఈ అంటారు, యుఏఈ. తర్వాత అన్నిటికీ మించి ఇప్పుడు ఈ ఒమన్, ఒమన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, రైట్, అండ్ ఈ మన కువైట్, ఈ 6 కంట్రీస్ని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అంటారు. ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ దగ్గర ఉన్న ఆయిల్ చాలా కీలకమైంది. దాంతోపాటు ఇప్పుడు ఇరాన్ కూడా యుద్ధంలో ఉంది కాబట్టి దాని ఆయిల్ కూడా ఆగిపోద్ది. అంటే ఇప్పుడు ఒక్కసారిగా ఒక్క రాత్రితో 7 దేశాల నుంచి వచ్చే చమురు ఆగిపోయింది. ఇది ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని కనుక మూసేస్తే 7 దేశాలు, ప్రపంచంలో అతి కీలకమైన 7 ఆయిల్, న్యాచురల్ పెట్రోల్ కంట్రీస్ క్లోజ్ అయిపోయినట్టు. ఇది ప్రపంచంలో ఉన్న ఈ 800 కోట్ల మందికి ఇవి అందకుండా పోతాయి, ఆయిల్, న్యాచురల్ గ్యాస్. ఇది స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి మూసేస్తే అది జరుగుద్దంటారా? జరిగే అవకాశం మెండుగా ఉంది. ఎందుకంటే దురదృష్టవశాత్తు సుప్రీం చీఫ్ అక్కడ 100% ఇరాన్ విల్ గో ఆల్ అవుట్. కాకపోతే ఇరాన్కి కొద్దిగా కలిసి రాని అంశము, అమెరికా ఇజ్రాయెల్కి కొద్దిగా కలిసి వచ్చే అంశం ఏంటంటే, ఇరాన్లో ఉన్న యువత కొంతమంది ఇరానియన్ అయతుల్లా ఖొమైనీకి వ్యతిరేకంగా ఆయన ఇస్తున్న కన్జర్వేటివ్ ఫండమెంటల్ పాలసీలకి వ్యతిరేకంగా ఆటోక్రాటిక్ బిహేవియర్ కొంతమంది విజయోత్సవం చేసుకున్నారు. ఎందుకంటే అది అమెరికా ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే శుభపరిణామం. కానీ భారతదేశం వైపు చూసినప్పుడు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ 7 ఉన్నాయే, ఇప్పుడు 6, ఈ 6 ప్లస్ ఈ ఇరాన్ 7, ఈ 7 నుంచి వచ్చే ఆయిల్ భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. సో మనము బుద్ధుడు పుట్టిన భూమిగా మనం కోరుకునేది, మనం చేయాల్సింది ఒకటే. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ వైపు భారతదేశం వెళ్ళకూడదు, అలా అని ఇరాన్ వైపు భారతదేశం వెళ్ళకూడదు. ఏం చేయాలంటే తటస్థంగా ఉండి ఈ 2 దేశాల మధ్య. రమేష్ గారు, ఇప్పుడు ఉన్నట్టుండి ఉత్తర కొరియా, తర్వాత రష్యా, చైనా, ఇవన్నీ కూడా ఈ అమెరికాకి సపోర్ట్ ఉండవుగా? ఉండవు. అటు ఇరాన్కి వెళ్తే అదే ఇరాన్, అది కీలకమైన పరిణామం 100%. అదే 3వ ప్రపంచ యుద్ధంగా దారి తీయొచ్చు అనేది అక్కడే. ఇప్పుడు గనక ఇరాన్కి మద్దతుగా చైనా కానీ, రష్యా కానీ, నార్త్ కొరియా కానీ, సిరియా కానీ, టర్కీ కానీ, ఇరాన్కి మద్దతుగా ఇరాన్కి జతగూడిని అనుకోండి,
100% మీరు చెప్పినట్టుగా అది మూడో ప్రపంచ యుద్ధం అవ్వచ్చు. అట్లాగే అమెరికా ఇజ్రాయెల్కి మద్దతుగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కంట్రీస్, నేటో కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో 27 దేశాలు ఉన్నాయి. అవి అమెరికాకి మద్దతుగా ఇజ్రాయెల్కి మద్దతుగా వచ్చినాయి అనుకోండి, మూడో ప్రపంచ యుద్ధం గ్యారంటీగా ఉంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ చాలా లుకలుకలు ఉన్నాయి. అంటే బయటికి కనపడుతున్నంత బ్లాక్ అండ్ వైట్గా ఏం లేదు, నీ పక్షం ఇది నా పక్షం అనేది ఇదని. ఒక పక్షంలోనే మళ్ళీ చాలా సబ్ గ్రూప్స్ ఉన్నాయి. ఎట్లా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నేటో కంట్రీ అమెరికాతో పాటు మిగతా యూరోపియన్ కంట్రీస్లో ఒక కంట్రీకి దెబ్బ తగిలినా అందరికీ దెబ్బ తగిలినట్టుగా భావిస్తారు వాళ్ళు. బట్ అట్ ద సేమ్ టైము మరి ఇక్కడ కూడా ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కంట్రీస్ అని ఉంది, ఓఐసి. ఆ ఓఐసీలో ఒక కంట్రీకి దెబ్బలు తగిలినా మిగతా ముస్లిం కంట్రీస్ అని దెబ్బతిని విధంగా వీళ్ళు అనుకుంటారు. నేను ఇప్పుడు మనసాక్షిగా ఆ దేవుణ్ణి ప్రార్థించేది ఏంటంటే ఇది క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ మారకుండా ఉండాలి ఈ యుద్ధం. అంటే రెండు నాగరికతలు కొట్టుకోకూడదు, రెండు రిలీజియన్స్ కొట్టుకోకూడదు యుద్ధం పేరుతో. అంటే ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ రిలీజియస్ వార్ బిట్వీన్ క్రిస్టియానిటీ జుడాయిజం పుట్ టుగెదర్ అగేన్స్ట్ ఇస్లాం. అలా మారకూడదు. అలా మారితే ప్రమాదం. అలా మారితే చాలా ప్రమాదం. అలా మారకుండా బెస్ట్ కామన్ సెన్స్ ఉండి ఇట్స్ నాట్ ఎ టెర్రరిజం, ఇట్స్ నాట్ రీజనలిజం, ఇట్స్ నాట్ ఎక్స్ట్రీమిజం, ఇట్స్ నాట్ క్యాపిటలిజం, ఇట్స్ నాట్ సోషలిజం, ఇట్స్ నాట్ గిల్డ్ సోషలిజం, ఇట్స్ హ్యూమనిజం దట్ మస్ట్ ప్రివేల్ ఓవర్. మానవత్వము మానవతావాదం గెలవాలి, యుద్ధం ఆగిపోవాలి, భారతదేశం యుద్ధం ఆపడానికి కృషి చేయాలి. మంచి మాట చెప్పారు రమేష్ గారు. ఎందుకంటే మీరు ఇవన్నీ కూడా కౌంటర్ టెర్రరిజం చూస్తున్నారు కాబట్టి ఇది ఇప్పుడున్న ఇదిలో దేశాలు ఆర్థికంగా డెవలప్ అవ్వాలి, కానీ యుద్ధం పేరుతో పేద ప్రజలు మీరు అన్నట్టు 800 కోట్ల మంది జనాభా, మనమేమో ప్రపంచంలో 140 కోట్ల జనాభాతో ఇంకోటి. చందు గారు నన్ను క్షమించండి, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అదే నేను ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ దగ్గర ఎట్లయితే న్యూక్లియర్ వెపన్స్ సాక్షిగా ఎందుకు అడగబోతున్నానంటే వీక్షకులకు తెలియదు అంటే అమెరికా మీ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ మొత్తం తీసేయాలన్నట్టు. వాళ్ళు మాత్రం ఎవరికైనా ఇవ్వచ్చు. అది మనం చూసాం. సరే, కట్ చేస్తే ఈరోజు అతి ప్రమాదకరమైన న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్లో చాలా కీలకమైన ప్లేస్లో ఉన్నాయి. ఇరాన్లో ఉన్నాయి, ఇజ్రాయెల్లో కూడా ఉన్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ అంతకు మించి ఉన్నాయి. ఇది ఏ విధంగా చూడాలి? చాలా డేంజరస్ పరిణామం అండి ఇది. ఎందుకంటే అయతుల్లా ఖొమైనీ చంపబడిన తర్వాత ఇరాన్లో ఉన్న వివిధ ఫ్యాక్షన్స్ గనక ఏకమయ్యి దానికి తోడు చైనా, రష్యా లాంటి దేశాలు కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తే ఇది చాలా భయంకరంగా మారబోతుంది. అలా జరగకుండా ఉండటానికి మనం ప్రార్థించాలి. ప్రార్థనతో పాటు మనం ఇండివిజువల్గా ఏం చేయాలంటే బైలాటరల్ ద్వైపాక్షిక సంబంధాలు కూడా దెబ్బతిపోతాయి. సో ఆ ఫారిన్ రిలేషన్స్ని సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి భారతదేశము ఇటు ఇజ్రాయెల్ని, ఇటు ఇరాన్ని, అటు డొనాల్డ్ ట్రంప్ని ఆపే ప్రయత్నం భారతదేశం తప్పనిసరిగా చేయాలి. ఓటమి గెలుపు అది వేరే విషయం, కానీ ప్రయత్నం మట్టికి భగవద్గీతలో చెప్పినట్టుగా మన కర్మ మనం చేయాలి. ఇప్పుడు మనం చేయాల్సిన కర్మ ఏంటంటే భారతదేశము మనం చేయాల్సిన విధి, మన బాధ్యత ఏంటంటే సార్ అటు ఇరాన్కి, ఇటు ఇజ్రాయెల్కి, అమెరికాకి, ముగ్గురికి ఎవరైతే యుద్ధంలో ఉన్నారో అమెరికా ఇజ్రాయెల్ కలిసి సంధి చేయాల్సిన పెద్దన్న పాత్ర పోషించి భారతదేశము మరొక్కసారి శాంతి భూమి, బుద్ధునికి జన్మనిచ్చిన భూమి, అన్నిటికీ మించి పరమత సహనం ఉన్న భూమి అని ప్రూవ్ చేసుకునే గ్లోబల్ లీడర్షిప్, ద స్ట్రాటజిక్ థాట్ లీడర్షిప్ గివింగ్ ద జియోపొలిటికల్, జియోస్ట్రాటజిక్, జియో ఎకనామిక్, జియో టెక్నాలజికల్ ట్రెమర్స్ దట్ the whole world is facing. India has to stand tall. India has to be proactively involved with its thought leadership by going out into the United Nations and saying, bring all the warring parties together. కొట్టుకుంటున్న ఈ 3 దేశాలను ఒక చోట తీసుకొచ్చి భారతదేశం నాయకత్వం తీసుకొని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా తీర్మానం చేపించి దానికి తోడు ఐక్యరాజ్య సమితిని అత్యవసరంగా సమావేశపరిచి మన ప్రయత్నాలు మనం చేయాలి. ఓటమి గెలుపు మన చేతిలో లేదు, కానీ మనసా వాచా కర్మేణ యుద్ధాన్ని ఆపటానికి భారతదేశం తప్పనిసరిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఇది. క్రైసిస్లోనే లీడర్ బయటకు వస్తాడు. ఆ లీడర్షిప్ బయటికి రావాల్సిన టైం ఇది ఇండియాకి. ఇంకోటి రమేష్ గారు చాలా బాగా చెప్పారు. నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కమిటీ చైర్మన్గా మీరు దేశంలో చూశారు, అనేక దేశాల్లో చూశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని మోదీ గారు, దోవల్ గారు, జయశంకర్ గారు బైలాటరల్ రిలేషన్స్, ద్వైపాక్షిక సంబంధాల ద్వారా, ఎందుకంటే గతంలో భారతదేశాన్ని పరిపాలించిన ఏ ప్రధానమంత్రి చేయని విధంగా అనేక దేశాలు విదేశీ పర్యటనలు చేశారు. ఇది గైడెన్స్ ఆఫ్ దోవల్ వెనకుండి జయశంకర్ గారు కావచ్చు, ఆ టీం వర్క్ అనేది అట్లా పనిచేసి ఈ రోజున భారతదేశం ఫాస్టెస్ట్ ఎకనమీ, నేను చెప్పినట్టు ఈ దేశంలో ఉన్నవాళ్ళు మంచి సంపన్నులు, విజ్ఞానవంతులు, మాకు కావాలని చెప్పి అనేక అంతర్జాతీయ సమస్యల్లో హెడ్స్గా పెట్టుకుంటున్నారు. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
వస్తున్న ఈ సమయంలో ఇది ఆపటానికి మోదీ గారి యొక్క పాత్ర ఏమంటారు అది ఈ ప్రపంచంలో? తప్పకుండానండి. మీరు ఒక క్వశ్చన్ వేశారు చందు గారు, సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మనం చెప్పాలి. 21వ శతాబ్దంలో యుద్ధ రీతి యుద్ధ నీతి రెండు మారినాయి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఒక 5 పంచభూతాలు వచ్చినాయి. మనకు తెలిసిన పంచభూతాలు ఏంటి? ఎర్త్, ఫైర్, ఎయిర్, వాటర్, స్కై. అంటే గాలి, నింగి, నీరు, భూమి, ఆకాశం, ఈ పంచభూతాలు అయితే ఈ 21వ శతాబ్దంలో వచ్చిన కొత్త పంచభూతాలైన టెక్నాలజీ ఏంటంటే కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, బ్లాక్ చైన్, బిగ్ డేటా, మెటావర్స్. ఇలాంటి యుగంలో డ్రోన్ స్వామ్స్, డ్రోన్ ఆర్మీ లేదా రోబో ఆర్మీ, మనం ఆపరేషన్స్ ఇందులో సక్సెస్ అయింది అవన్నీ. సో అవన్నీ వచ్చిన నేపథ్యంలో యుద్ధ నీతి మారిన నేపథ్యంలో మోదీ గారు, దోవల్ సార్ చేసిన ఒక మంచి పని ఏంటంటే భారతదేశాన్ని టెక్నాలజికల్లీ అడ్వాన్స్ చేయడానికి జియో పాలిటిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బడ్జెట్లో కూడా అన్ని శాఖల కంటే ఎక్కువ విపరీతంగా ఇచ్చి మరి ముఖ్యంగా ఐడెక్స్ అని పెట్టి, ఇన్నోవేషన్ డిఫెన్స్ అని పెట్టి, ఆత్మనిర్భర్ భారత్ అమృతకాల్ అని పెట్టి, ఇది ఇండిజినియస్గా అంటే స్వయంగా భారతదేశానికి సంబంధించిన అణ్వాయుధాలు దగ్గర నుంచి, మారణాయుధాల దగ్గర నుంచి, ఫైటర్ జెట్స్ దగ్గర నుంచి, శాటిలైట్ వార్స్ దగ్గర నుంచి, హెలికాప్టర్స్ దగ్గర నుంచి, యుద్ధ ట్యాంకుల దగ్గర నుంచి సొంత బలం మీద ఆధారపడదాము, డిఫెన్స్ ఇంపోర్ట్స్ తగ్గించుకుందాము, మనకు మనంగా ఎదుగుదాము అని నిర్ణయాలు తీసుకొని మన తెలుగువారైన ఇంకొక గొప్ప వ్యక్తి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు, ఎక్స్-డిఆర్డిఓ చైర్మన్ గారు, కరెంట్లీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు మెంబర్ అండర్ అజిత్ దోవల్ సారు, ఆయన ఎవరు మన సతీష్ రెడ్డి గారు. ఈయన ఒక 4 రోజుల క్రితం మేము ఒక చోట కలవటం జరిగింది, ఒక ఇంపార్టెంట్ ఈవెంట్లో, ఒక పెద్ద మిలిటరీ ఈవెంట్లో. అక్కడ కూడా మనందరిది ఒకటే, భారతదేశాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఆర్థికంగాతో పాటు సైనిక పరంగాతో పాటు జాతీయ భద్రతాభావాన్ని, జాతి రక్షణ, దేశభక్తి యువతలోకి ఎలా తీసుకురావాలి అనే దాని మీద మనం ఏం చేయాలి, ఆ నేషనల్ సెక్యూరిటీ కాన్షియస్ని పెంచాలి. మీరు ఇంజనీర్ అవ్వండి, డాక్టర్ అవ్వండి, యాక్టర్ అవ్వండి, రైతు అవ్వండి, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అవ్వండి, లేకపోతే టీవీ ఛానల్ ఓనర్ అవ్వండి, పత్రికా ఛానల్ ఓనర్ అవ్వండి, కానీ చివరికి మీకు అన్నం పెడుతున్నది ఎవరు? మాతృభూమి. ఈ మాతృభూమిని కాపాడుకోవటంలో మన అందరి పాత్ర ఉండాలి కదా. మన తల్లి, మన మాతృభూమి మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని అజిత్ దోవల్ సార్ ఏం చేశారంటే, ఆయన చెప్పటం, ఈ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అనే ఒక కొత్త సబ్జెక్ట్ ప్రవేశపెట్టి 3000 యూనివర్సిటీస్లో మీరు బీటెక్ చదవండి, ఎంటెక్ చదవండి, బీకామ్ చదవండి, అవసరం కూడా సార్. దేశ రక్షణ, మన దేశానికి రమేష్ గారు శత్రువులు ఎవరు తెలుసుకోవాలి. ఆవేదనతో నేను చెప్తున్నా, జర్నలిస్ట్ అని కాదు, నేను ఇందాక చెప్పినట్టు గొప్ప దేశంలో మనం ఈ గాలి, నేల, ఈ స్వేచ్ఛగా ఉండి ఇక్కడ తింటున్నాం సార్. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లాయల్టీ టు మదర్లాండ్ ఒక్క రమేష్కే ఉండాలా? ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ సెక్యూరిటీ సంస్థను స్థాపించింది ఒక రమేష్ ఒక్కడే. ఆ తర్వాత ఎన్ని స్థాపించాలా? అది అవసరం కూడా. ఎందుకంటే పాఠ్యాంశాల్లో మనకి ఇది వస్తే కానీ వీళ్ళకి తెలియదు. ఆగస్టు 15, జనవరి 26 తెలుసుకుంటున్నాం తప్పితే మనం సినిమాల్లో చూస్తున్నాం. ఆపరేషన్ ఇప్పుడు దురంధర్ సినిమాలో చూసాం, 3 గంటల 40 నిమిషాల్లో ఈ దేశం కోసం మోహిత్ శర్మ అన్సంగ్ హీరోస్ ఎట్లా వెళ్ళారు, ఎంత ఇది. అప్పుడు మా ముత్తాత కనిగంటి హనుమంతు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఉచ్చవట్లు పట్టించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈ భారతదేశం గొప్ప దేశం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఇటువంటి వాళ్ళు 23 సంవత్సరాలు ఉరికమ్మాన్ని ముద్దాడిన దేశం. -°C మన కోసం చనిపోతున్నారు సార్ గడ్డల్లో. మరి అటువంటి పాఠ్యాంశాలు కూడా మీరు చెప్పింది 100% కరెక్ట్. ఈ సెక్యూరిటీ అనేది ఏంటి భారతదేశం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయిల్ లాగా ఇప్పుడు ఈరోజు మీరు అన్నట్టు 22 దేశాల మధ్య ఉండి వాళ్ళు ఏమంతా భయం లేకుండా ఉందంటే 19 నుంచి 21 ఏళ్ల మధ్య ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి యువకుడు ఇజ్రాయెల్లో మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవాలి కంపల్సరీ. అది సింగపూర్లో కూడా ఉంది మిలిటరీ ట్రైనింగ్ కంపల్సరీ. ప్రతి ఇంటికి సౌత్ కొరియాలో కూడా ప్రతి ఇంటికి బంకర్ ఉంటుంది. కెమికల్, బయోలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ వెపన్స్. నాట్ ఓన్లీ ఇదేనే కాకుండా సెక్యూరిటీ కాకుండా అగ్రికల్చర్ లో కూడా ప్రపంచంలో నెంబర్ 1 అత్యంత పోకడలు, అత్యంత అధునాతనమైన టెక్నాలజీ. అదే చెప్తున్నాను సార్. తెలంగాణ రాష్ట్రంలో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొద్దిగా దయచేసి సుమన్ టీవీ ద్వారా నా విజ్ఞప్తి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా విజ్ఞప్తి, నేను డాక్టర్ రమేష్ కన్నగంటి తెనాల నుంచి వచ్చి ఈ స్థాయి మరి ఇప్పుడు స్టాన్ఫోర్డ్ వరకు వెళ్ళి చదువుకొని తిరిగి మనం భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్కి ఇద్దామనే ఉంది. మీ ద్వారా
సుమన్ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో చందు గారు BA ఇన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, MA ఇన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ సిలబస్ నా చేత రాపిచ్చారు. నల్సార్లో కూడా చెప్పారు, నల్సార్లో కూడా చెప్పి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు చాలా డైనమిక్గా పనిచేస్తా ఆ బాధ్యత మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్కి అప్పచెప్పారు. సిలబస్ రాసి ఇచ్చాం. అంటే తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచడానికి యువతకి, ముఖ్యంగా తెలంగాణ యువతకి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీసు, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు ఇవ్వడానికి మరి కంకణం కట్టుకుంది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో. అదే మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా BA ఇన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, MA ఇన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, ఇంకొకటి స్టార్ట్ చేయాలి కొత్త కోర్సు BA ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ చేసింది. వాళ్ళకి సిలబస్ రాసి ఇచ్చింది మనమే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ నుంచి. అట్లానే BA ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ కోర్సును ప్రవేశపెట్టాలని, అవసరమైతే మేము సహాయం చేస్తామని సుమన్ టీవీ ద్వారా నేను మన డిప్యూటీ సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నేను మీ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంతర్జాతీయ సంబంధాలు తెలుసుకోకుండా అంతర్జాతీయ వాణిజ్యం చేయలేము, వర్తకం చేయలేము. ఎందుకంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆర్ ద ప్రీ కండిషన్స్ ఫర్ ఎనీ బిజినెస్ టు థ్రైవ్. ఎటువంటి బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి. వితౌట్ సేఫ్టీ సెక్యూరిటీ, భద్రతా రక్షణ లేనప్పుడు బిజినెస్లు ఫెయిల్ అవుతాయి. ఏం ఉపయోగం లేదు. అది న్యాచురల్ డిజాస్టర్ ద్వారా కావచ్చు, మ్యాన్మేడ్ డిజాస్టర్ ద్వారా కావచ్చు, మనిషి కల్పించే ఉపద్రవాలు కావచ్చు, ప్రకృతి కల్పించే వైపరీత్యాలు కావచ్చు, వాటిని అసెస్ చేసి వాటికి అనుగుణంగా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేసినాయి. మరి భారతదేశం ఎలా మరల్చుకోవాలి, భారతదేశంలో ఉన్న వర్తక వాణిజ్య వ్యాపారాలు యుద్ధం ద్వారా దెబ్బతినకుండా ఎలా ఉండాలి అని స్టూడెంట్స్ మనం ట్రైన్ చేయాలి. ముందుగానే అవేర్నెస్ కల్పించాలి, అవేర్నెస్, ఆ కాన్షియస్నెస్ తీసుకురావాలి. సో సుమన్ టీవీకి నేను మనస్ఫూర్తిగా అంటే నా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే, చాలా ఇంపార్టెంట్ టాపిక్ని మిత్రుడు చందు శ్రీనివాస్ గారి ద్వారా మరి సుమన్ టీవీకి ప్రేక్షకులకి ఇచ్చేది ఏంటంటే, దయచేసి అంతర్జాతీయ సంబంధాలని గమనించండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏం జరుగుతున్నాయి, భారతదేశానికి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, భారతదేశం చుట్టుపక్కల ఎన్ని దేశాలు ఉన్నాయి, భారతదేశం దాటిన తర్వాత ప్రపంచంలో ఎక్కడెక్కడ పవర్ సెంటర్ ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనాకి పడని నేపథ్యంలో భారతదేశం ఎలా ఉండాలి, తాను ఎలా మరల్చుకోవాలి, ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్వతంత్రాన్ని కాపాడుకోవటం కోసం భారతదేశంలో ఉన్న యువత, భారతదేశంలో ఉన్న పత్రికా రంగం, మీడియా రంగం, ఎలక్ట్రానిక్ టీవీ రంగాలు ఏ విధంగా బాధ్యతాయుతంగా భారతదేశాన్ని ముందలకి వికసిత్ భారత్ 2047కి తీసుకెళ్ళాలి అనే వాటి మీద కడుపులో కసి, ఫైర్ ఇన్ ద బెల్లీ. అంటే మన ఇన్వెస్ట్మెంటు డబ్బులు కాదు, మన ఇన్వెస్ట్మెంట్ మన కులం కాదు, మన జనరేషన్కి, మన రీజన్ కాదు. మీరు చెప్పింది కరెక్ట్. మన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే కడుపులో కసి. నా తాత ముత్తాతలు సంపాదించిన భారతదేశ స్వతంత్ర బావుటాన్ని, ఈ మువ్వెనెల త్రివర్ణ పతాకాన్ని ఎప్పటికైనా రెపరెపలాడించాలనే కడుపులో కసి భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉన్న రోజున వికసిత్ భారత్ 2047 సఫలమవుద్ది. ఇవాళ నుంచి 22 సంవత్సరాల తర్వాత భారతదేశానికి 100 ఏళ్ళు రాబోతున్నాయి. 1947 నుంచి 2047 వరకు మరి ఇలాంటి యుద్ధాలు వస్తున్నాయి. ఇరాను ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, రేపొద్దున చైనా తైవాన్ మధ్య యుద్ధం వచ్చిందనుకోండి, భారతదేశం ఎలా ఉండాలి? అమెరికాకి చైనాకి యుద్ధం వస్తే భారతదేశం ఎలా ఉండాలి? ఉదాహరణకి ఇండియా పాకిస్తాను, ఇండియా బంగ్లాదేశ్, ఈ యుద్ధాల నుంచి భారతదేశం ఎలా కాపాడుకోవాలి, భారతదేశంలో ఉన్న యువత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక సిలబస్ ఏర్పాటు చేసి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీసు, ఇంటర్నేషనల్ రిలేషన్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మరి మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మీ మైండ్ సెట్ కనుక రాంగ్ ఉంటే, మీకు విలువలు లేకపోతే, ఈ ఏఐని వాడి, ఉన్న డేటా సెట్స్ని వాడి సమాజంలో విఘాతం సృష్టించవచ్చు. ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ డేటా సెట్స్, బట్ యూ నీడ్ టు నో ద రైట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ టు ఆపరేట్ ద డేటా సెట్. విలువలు లేని సమాజం, నిజాయితీ లేని సమాజం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడింది అనుకోండి, సమాజంలో ఇంకా పెద్ద పెద్ద తగాదాలు, పెద్ద పెద్ద గొడవలు, ఉపద్రవాలు, కాన్ఫ్లిక్ట్లు వచ్చే అవకాశం ఉంది. సో హానరబుల్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మేము కలిసి మాట్లాడుకున్నప్పుడు సార్కి నేను వినమ్రంగా రిక్వెస్ట్ చేశాను. ఆయన మా సీనియర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో. సార్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు ఇక్కడ ఐటీ మినిస్టర్గా. అక్కడ లోకేష్ గారు కూడా బాగా పనిచేస్తున్నారు. వీళ్ళకి కూడా ముఖ్యంగా నేను శ్రీధర్ బాబు గారితో వ్యక్తిగతంగా కలిసి చెప్పాను, సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంది. దాని మీద ఒక స్టడీ చేయడానికి, ఒక ఏఐ మీద ఒక డార్క్ సైడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని స్టడీ చేయడానికి ఒక కమిటీ వేయండి అని కూడా చెప్పాను సార్కి. సో సార్ కూడా చాలా సదుద్దేశంతో స్వీకరించారు. సో చందు గారు మీరు చెప్పినట్టుగా ఈ అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద జరిగిన ఈ యుద్ధ పరిణామంలో భారతదేశము మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ నుంచి
వేల మంది, మరి మిగతా రాష్ట్రాల నుంచి లక్షల మంది భారతదేశం నుంచి ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో పనిచేస్తున్నారు. వాళ్ళని రక్షించుకోవాలి. ఇప్పుడు చాలా మంది రక్షించుకోవాలి. ఆల్రెడీ విదేశాంగ శాఖ ఇరాన్ నుంచి బయటికి రమ్మంది. భారతీయులంతా ఇరాన్లో ఎంతో మంది ఉన్నారు. 20,000 మంది భారతీయులు ఇజ్రాయెల్లో ఉన్నారు. ఈ రోజు ఉన్నారు. ఒక 40,000 మంది పైగా భారతీయులు ఇరాన్లో ఉన్నారు, ఖతార్లో ఉన్నారు, కువైట్లో ఉన్నారు, సౌదీలో ఉన్నారు. ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ కంట్రీ నుంచి జాగ్రత్తగా విదేశాంగ శాఖ తీసుకురావాల్సిన అవసరం. చూడండి, మరి యుద్ధం మూలాన ఎంత వినాశనము, ఎంత టైం, ప్రతి మనిషి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదు. చివరిగా రమేష్ గారు, చాలా అమూల్యమైన టైం. ఎందుకంటే మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకి ట్రైనింగ్ ఇచ్చి గ్రూప్ 1 గ్రూప్ 2 అందరికీ ట్రైనింగ్ ఇచ్చే కేంద్రం ఇది. ఐఏఎస్లు, సివిల్, దాంట్లో మన సెంటర్ ఫర్ హ్యూమన్, దీంట్లో మీకు వచ్చేసి ఫస్ట్ ఇండియాలో థింక్ ట్యాంక్ని, ఫస్ట్ హ్యూమన్ సెక్యూరిటీని మీకు ఇవ్వటం ఇంత ఆఫీసు ఫస్ట్ టైం. ఎందుకంటే మీరు స్టూడియోకి వచ్చి చూసారు తప్పితే ఫస్ట్ టైం మీరు సాధించిన అన్ని చూసే దాదాపు అనేక దేశాల్లో 40-50 దేశాల్లో వెళ్ళి మీరు సాధించిన డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషను ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక భారతీయుడిగా చాలా గర్వపడుతున్నాం. ఈ దేశానికి మీరు ఎప్పుడు ఏ చేసినా జాతీయ జెండా పట్టుకొని ఈ దేశం గొప్ప దేశం, ఆ జెండాని మనం కాపాడుకోవాలి, ఆ జెండా సగర్వంగా ఎదగాలి అనే మీ ఆకాంక్ష 100% నెరవేరుద్దని ఆకాంక్షిస్తూ ఫైనల్గా సుమన్ టీవీ వీక్షకులకు, ఎందుకంటే డిజిటల్ మీడియాలో ఇండియాలో వీఆర్ ద నెంబర్ 1 ఇన్ డిజిటల్ మీడియా, సుమన్ టీవీ వీక్షకులకి మీరు యాజ్ ఏ ఈ యొక్క చైర్మన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఇదిగా దేశం మొత్తం చూశారు, ప్రపంచం చూశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, భారతదేశం యొక్క పాత్ర ఈ మూడవ థర్డ్ వరల్డ్ వార్ సమీపిస్తుంది అనేది భయం అనేది అందరిలో ఉంది. ఆ భయం పోవటానికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ప్లీజ్. చిన్నగా క్లుప్తంగా చెప్తున్నాను. సుమన్ టీవీ సాక్షిగా ఎందుకు ఆ మాట ఎందుకు వాడుతున్నానంటే, సుమన్ టీవీ ఈ రోజున ప్రతి గ్రామంలోనూ కార్మిక, కర్షక, రైతులకి ఎంత దగ్గరైందో అలానే ఐటీ ఇంజనీర్లకి, ఉన్నత ఆదాయ వర్గాల వారికి, మరి కార్మిక, కర్షకులకి అందరికీ దగ్గరైంది సుమన్ టీవీ. అందుకని సుమన్ టీవీ ద్వారా నేను నా విన్నపం ఏంటంటే, దేశం పట్ల, దేశ రక్షణ పట్ల అవగాహన కలిగి ఉండండి. మిమ్మల్ని అందరినీ గన్ పట్టుకొని, మిలిటరీ లాగా, పోలీస్ లాగా లాఠీ పట్టుకొని బోర్డర్లో ఉండమని చెప్పట్లా. భారతదేశానికి సంబంధించినంతవరకు మనకి స్వతంత్రం తెచ్చుకోవడానికి, ఇండిపెండెన్స్ ఎంత కష్టపడ్డాము, వచ్చిన దాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేయాలి, మన శత్రు దేశాలు ఎవరు, మన మిత్ర దేశాలు ఎవరు, మరి అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, ఆ దేశ ప్రయోజనాలు శాశ్వతంగా ఉంటాయి. మరి ఇలాంటి పరిణామ క్రమంలో మనం చాలా స్మార్ట్గా, జాగ్రత్తగా ఆలోచించి ఎలా ముందరికి వెళ్ళాలి అనే దాని మీద మీరు ఒక అవగాహన కలిగి ఉంటాము. మాలాంటి థింక్ ట్యాంక్స్ లేదా సుమన్ టీవీ లాంటి బాధ్యతాయుతమైన మీడియా ఛానల్స్తో మరి ఇలాంటి వీక్షించి మీ యొక్క పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం నెంబర్ 1. నెంబర్ 2, కులం, మతం, ప్రాంతం, పార్టీకి అతీతంగా దేశ రక్షణ, దేశ భద్రతని గుండెలకి, మనసుకి దగ్గరగా పెట్టుకోండి. ఎందుకంటే ఎన్నో లక్షల మంది ప్రాణాలు పోతే కానీ ఈ భారతదేశానికి స్వతంత్రం రాలేదు. దాన్ని కాపాడుకోవాలి. ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాపాడుకుంటా, 3వ అతిపెద్ద సముద్రమైన ఏ సముద్రానికి ఒక దేశం పేరు లేదు, ఒక్క ఇండియన్ ఓషన్ ఇండియాకి మాత్రమే ఉంది, హిందూ మహాసముద్రం. దాన్ని మనం కాపాడుకోవాలి. అందుట్లో ఆ హిందూ మహాసముద్రం నీళ్లు 55 దేశాలను టచ్ చేస్తున్నాయి. అంటే ఒక్క హిందూ మహాసముద్రాన్ని మనం కాపాడుకుంటే, ఇఫ్ వీ కెన్ సేవ్ ఇండియన్ ఓషన్, టేకింగ్ కేర్ ఆఫ్ 55 countries not getting into India. నెంబర్ 2. నెంబర్ 3, ఫైనల్గా చెప్పే పాయింట్ నేను, మనది ఒకటే జెండా, త్రివర్ణ పతాకం, ఒకటే ఎజెండా, వికసిత్ భారత్ 2047. 2047 కల్లా భారతదేశము నెంబర్ 1గా ఎదగటానికి ఈ రోజు నుంచి రెండో స్వతంత్ర సమరాంగణం అనుకోండి. ఇది 1947లో మొదటి స్వాతంత్ర ఉద్యమం వస్తే ఇది రెండవ స్వతంత్ర సమరాంగణం అనుకొని ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. ఒకటే జెండా మంది, మన ఎజెండా ఒకటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, పాలిటిక్స్, రీజనలిజం. దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, అవర్ నేషనలిజం అండ్ అవర్ హ్యూమనిజం మస్ట్ బి నెంబర్ 1. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జై హింద్ సార్. చందు గారు చాలా మంచి ప్రశ్నలు వేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే రమేష్ని నేను సెంట్రల్ యూనివర్సిటీలో చూసా, సుక్కూనికి ఒకరోజు గెస్ట్గా కూడా వెళ్ళాను. ఇజ్రాయెల్ ఎంత కష్టపడి వెళ్ళాడు, అక్కడ అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎలా చేశాడు, ఒక తెలుగువాడిగా గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే గుంటూరు జిల్లా కన్నెగంటి హనుమంతు
మునిమనువుడుగా ఈరోజు ఈ దేశం కోసం ఆయన ప్రాణాలు వదిలితే ఈరోజు ఈ దేశం కోసం, దేశ రక్షణ కోసం అతను పాటుపడే ఇది మామూలు విషయం కాదు. లగ్జరియస్ జీవితం గడిపేయచ్చు. ఆయన ఆల్రెడీ జేఎన్యూ మిస్టర్ జేఎన్యూ కూడా వచ్చాడు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఉన్నత విద్య అభ్యసించిన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టు డూ సంథింగ్ అవర్ సొసైటీ, టు డూ సంథింగ్ అవర్ కంట్రీ. మనం పుట్టుక మరణం మన చేతిలో ఉండదు. ఆ రెండింటి మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ హాల్ అంతా ఈ చెస్, ఈ థింక్ ట్యాంక్, ఇంత అడ్వైజరీగా ఈ దేశం రక్షణ కోసం తను పడుతున్న శ్రమ మనం నేటి తరాలకు ఇన్స్పిరేషన్గా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. తల్లి మాతృభూమికి ఎవరైతే మర్చిపోరో వాళ్ళకి వేరే ఇన్స్పిరేషన్ అక్కర్లేదు, మోటివేషన్ అక్కర్లేదు. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ మదర్ అండ్ మదర్ ల్యాండ్. జై హింద్. డాక్టర్ రమేష్ కన్నగంటి.